యత్పాద పద్మ మకరంద జుషాన్నరాణాం సంసార ఘోర భుజగాన్న భవేత్ స్వభీతిః సచ్చిద్ఘనం సకల సౌఖ్య లవాంబురాశిం శ్రీ దక్షిణాభిముఖమూర్తిమజం భజేహం ఏతావదేవ ఖలు పుంభిరవాప్తుమర్హం యచ్చేతసో నిలయనం నిజతత్వబోధే ఆక్రోశనం శృతిశిరాంసి యదర్థమేవ కుర్వంతి ఏ నహి భవేత్ పురుషః సుఖాబ్ధిః. మానవుడికి ఈ జనన మరణోప సంసారం అనేటువంటిదే చాలా దుఃఖకరమైనటువంటిది. ప్రతి మానవుడు ఈ లోకంలో సుఖాన్నే కోరుకుంటాడు, ఆనందాన్నే కోరుకుంటాడు, కానీ దుఃఖాన్ని మాత్రం కోరుకోడు. మరి ఈ దుఃఖం కాస్త పోవాలి, శాశ్వతమైనటువంటి ఆనందం రావాలి అని అంటే అది కేవలం మోక్ష ప్రాప్తి వల్లనే వస్తుంది. అదే శాశ్వతమైనటువంటి ఆనందం వచ్చేటువంటి పద్ధతి. అయితే అటువంటి మోక్షం గనక కావాలి అని అంటే, ఈ సంసార జనన మరణ చక్రం నుంచి తప్పించుకోవాలంటే, ఈ సంసారం అనేటువంటి మహాఘోరమైనటువంటి సర్పం యొక్క కాటు నుంచి తప్పించుకోవాలంటే భగవంతుని యొక్క గురువు యొక్క పాద పద్మముల యందలి మకరందాన్ని జుర్రుకోవాలి. అయితే ఎవరు ఆ గురువు? ఇక్కడ రచయిత అయినటువంటి ఆయన సాక్షాత్తు ఆత్మస్వరూపుడు, పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడు, ఒక అవధూత అయినటువంటి వాడు, ఒక యోగి అయినటువంటి వాడు, మహామహితాత్ముడైనటువంటి వాడు. అందువల్ల మరి ఈ మహాత్ముడికి, ఈ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారికి సాక్షాత్తు దక్షిణామూర్తే గురువు. అందుకనే దక్షిణామూర్తిని స్మరిస్తూ ఈ గ్రంథాన్ని ప్రారంభం చేయటం జరిగింది. అయితే దేనివల్ల మానవుడు సుఖాన్ని పొందుతాడు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు అని అంటే కేవలం తన యొక్క స్వరూపంలో నిలవటం వల్లనే ఆనందాన్ని పొందుతాడు. తన స్థితిలో తాను నిలవటం వల్లనే ఆనందాన్ని పొందుతాడు. తాను పరమాత్మను తెలుసుకోవటం వల్లనే ఆనందాన్ని పొందుతాడు. అదే మోక్షం. అయితే అటువంటి మోక్షాన్ని గురించి చెప్పేది ఎవరు? వాటిని గురించి చెప్పేది ఉపనిషత్తులు. వాటినే శృతి శిరాంసి అని ఇక్కడ చెప్పారు. అంటే శృతుల యొక్క శిరస్సులు అనదగినటువంటి ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. అదే మోక్షం. అటువంటి మోక్షాన్ని తన యొక్క జ్ఞానంతో, తన యొక్క స్వరూప జ్ఞానంతో, తన స్వస్థితిని గురించి తెలియజేసేటువంటి జ్ఞానంతో పొందాలి. అటువంటి జ్ఞానాన్ని ఎవరు పొందుతారనంటే మనోనాశనం అయినటువంటి వాళ్ళు, లేదా మనోనాశనం అయితేనే అదిగో అటువంటి స్థితి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ ఉపనిషత్తులు ఈ జ్ఞానాన్ని గురించి చెబుతున్నాయి. నిజంగా ఈ లోకంలో పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలియజెప్పేటువంటి ఉపనిషత్తులు మాత్రమే. మిగిలినటువంటివన్నీ కూడా మన స్థాయిలోకి దిగి వచ్చి చెప్పేవి. మన స్థాయిలోకి దిగినప్పుడు పరమాత్మని పరమాత్మగా గాక మనకి ఎట్లా అయితే అనుకూలంగా అట్లా చెప్తారు. అందువల్ల మిగిలినటువంటి శాస్త్రాలు, గ్రంథాలు అన్నీ కూడా ఎలా ఉంటాయనంటే సాకార సగుణోపాస రూపమైనటువంటి పరమాత్మని చెప్తా ఉంటాయి. కానీ నిరాకార నిర్గుణ తత్వాన్ని, పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని చెప్పేటువంటివి కేవలం ఉపనిషత్తులు మాత్రమే. అన్ని ఉపనిషత్తులు కూడా పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని చెబుతాయి. మరైతే పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని చెప్పడానికి ఇన్ని ఉపనిషత్తులు ఎందుకండి? ఏదో ఒకటి రెండు ఉంటే చాలదా అని అంటే, ఎందుకనంటే లోకంలో మానవులు అనేక రకాలైనటువంటి స్థాయి భేదాలతో బుద్ధిని కలిగి ఉంటారు. అందరి బుద్ధి ఒకే స్థాయిలో ఉండదు.
స్థాయి భేదం ఉంటుంది. అందుకని వాళ్ళకి సరిపోయేటట్టుగా ఆ యథార్థమైనటువంటి తత్వాన్ని వాళ్ళకి నచ్చజెప్పేటట్టుగా చెప్పాలి. అందుకోసమనే ఇన్ని రకాలైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. ఎవరెవరికి ఏది నచ్చుతుందో అదిగో ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేయటానికి వీలుగా ఈ ఉపనిషత్తులు అదిగో ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి సిద్ధంగా ఉన్నటువంటి మునులు, ఋషులు ప్రగాఢమైనటువంటి ధ్యానంలో విన్నారు. లోపల నుంచి విన్నారు, బయట నుంచి విన్నాయి కాదు. ఆ లోపల నుంచి ఎవరు వినిపించారంటే పరమాత్మ. అందుకనే వీటిని శృతులు అని అన్నారు. శృతులు అని అంటే విన్నవి అని. మరి ఎవరు చెప్పింది? పరమాత్మ. అందువల్ల వీటిని అపౌరుషేయాలు అన్నారు. అపౌరుషేయాలు అని అంటే ఎవరు కూడా కూర్చొని తయారు చేసి ఆలోచించి రాసినవి కాదు. వాళ్ళకి అలా వినిపించినవి వాళ్ళు తమ ఎదురుగా ఉన్నటువంటి శిష్యులకి బోధించారు. ఆ శిష్యులు మళ్ళీ గురువులైన తర్వాత వాళ్ళ శిష్యులకి బోధించారు. ఆ ప్రకారంగా పరంపరాగతంగా గురు పరంపరగా ఈ మంత్రాలన్నీ, వేద మంత్రాలన్నీ కూడా వచ్చినాయి. కృతయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ ఈ వేద మంత్రాలు ఎక్కడా గ్రంథస్థం కాల. అన్నీ ఇలా ఒక గురువు ఆ శిష్యుడికి చెప్తూ, ఆ శిష్యుడు మళ్ళీ తన శిష్యుడికి చెప్తూ ఇలా పరంపరగా వచ్చినాయే కానీ ఎక్కడా గ్రంథస్థం కాల. గ్రంథస్థమైంది ద్వాపర యుగంలోని. ద్వాపర యుగంలో వ్యాస మహర్షి ఆలోచించాడు. ఏమని? ఆ కృతయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ మానవుల యొక్క జీవన ప్రమాణం కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి వేల సంవత్సరాలు జీవించేటువంటి వాడు కొన్ని వేల సంవత్సరాలు అతనికి ఇవి శాస్త్రాలు చదువుకోవటానికి, తెలుసుకోవటానికి, వినటానికి, వాటిని అర్థం చేసుకోవటానికి, సాధన చేయటానికి చక్కని అవకాశం ఉంది. అందుకని వేద మంత్రాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకునేవాళ్ళు, అవగాహన చేసుకునేవాళ్ళు. కానీ ద్వాపరయుగం వచ్చినప్పటికల్లా మానవుడి యొక్క ఆయుష్ 200 సంవత్సరాలకి పడిపోయింది. అలాగనే కాస్త బుద్ధి కూడా తగ్గింది. అల్పజ్ఞానం, అల్పాయుష్. దీంతో ద్వాపర యుగంలో ఈ వేద మంత్రాలను తెలుసుకోవాలంటే కష్టం అనేటువంటి విషయం అర్థమైపోయింది వేదవ్యాస మహర్షి. కనుక ఏం చేయాలని ఆలోచించాడు. అలా ఆలోచించి ఈ వేద మంత్రాలన్నింటినీ కూడా 4గా విభాగం చేశాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. అయితే ఏ పద్ధతి మీద వాటిని విభాగం చేశాడు, ఏ బేసిస్ మీద వాటిని విభాగం చేశాడు అని అంటే సృష్టికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఋగ్వేదంలో, స్థితికి సంబంధించిన అంటే పోషణకి సంబంధించిన అంటే మన జీవన వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాలన్నీ యజుర్వేదంలో, లయానికి సంబంధించినటువంటి విషయాలు సామవేదంలో, ఇక నిరాకార నిర్గుణ పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలతో సహా అనేకమైనటువంటి సాంకేతిక విషయాలు, అనేక శాస్త్ర సాంకేతిక విషయాలు అన్నీ కూడా అధర్వవేదం. ఈ ప్రకారంగా 4 వేదాలను విభాగించాడు. అయితే ఇలా ఎట్లా తెలుసండి ఇవి సృష్టి, స్థితి, లయము మరి ఆ పరమాత్మకు సంబంధించినటువంటి విషయం అని? ఎలాగనంటే వీటికి అధిష్టాన దేవతలను కూడా ఆయన పెట్టాడు. ఋగ్వేదానికేమో బ్రహ్మదేవుడు అధిష్టాన దేవత, యజుర్వేదానికేమో శ్రీ మహావిష్ణువు, సామవేదానికేమో పరమశివుడు, అధర్వవేదానికేమో అధర్వుడు. అధర్వుడు అంటే ఎవరండి? అధర్వుడు అంటే నిరాకార నిర్గుణ పరమాత్మ. దీన్ని బట్టి సృష్టి సంబంధం, ఎందుకంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసేటువంటి వాడు కనుక సృష్టి సంబంధమైనటువంటి విషయాలేమో ఋగ్వేదంలో, ఈ పోషణకు సంబంధించినటువంటి విషయాలు అంటే జీవించడానికి కావాల్సినటువంటి డబ్బు సంపాదించుకోవటం కానీ, కోరికలు తీర్చుకోవటం కానీ మొదలైనటువంటి విషయాలు, అలాగనే పుణ్యాన్ని సంపాదించుకోవటం, జ్ఞానాన్ని సంపాదించుకోవటం, ఈ విషయాలన్నీ కూడా పోషణకు సంబంధించినవిగా అదిగో యజుర్వేదంలో. పూజా పురస్కారాలు, యజ్ఞయాగాదులు మొదలైనటువంటి అన్నిటితో. ఇక 3వది లయం. ఈ లయమైనటువంటిది, ఈ లయ విషయాలకు సంబంధించినటువంటివన్నీ కూడా సామవేదంలో. ఈ సామవేదం కూడా సంగీత ప్రాధాన్యత కలిగినటువంటిది. సామాలు అంటారు వీటిని. ఇందులో ఉన్నటువంటి మంత్రాలను సామాలు అంటారు. ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలు రుక్కులు అంటారు. యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రాలను యజస్సులు అంటారు. ఈ సామాలు అంటారు. ఇదేంటంటే గానయోగ్యంగా ఉంటాయి, అలా వినటానికి చాలా ఇంపుగా ఉంటాయి. అవి ఒక రకంగా అవి శృతి లయలతో కూడుకొని ఉంటాయి. అలా ఇది. ఇక మిగిలినటువంటిది అధర్వుడు అంటే నిరాకార నిర్గుణ పరమాత్మకు సంబంధించినవి అధర్వణ వేదంలో.
అలాగని అచ్చంగా అవే కాదు, ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ప్రధానంగా ఈ బేసిస్ మీద వాటిని విభాగించాడు. అలా విభాగించి తన శిష్యులైనటువంటి పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనేటువంటి నలుగురి చేత ఈ 4 వేదాలకి సంబంధించినటువంటి విభాగాలు చేసినటువంటి ఈ సంహితలు రాయించి వాటిని లోకంలో ప్రచారం చేయించాడు. అలా వేదాలను విభాగించినటువంటి వాడు కనుక ఆయన వేదవ్యాసుడు అయ్యాడు. లేకపోతే ఒట్టి వ్యాసుడిగా ఉండేవాడు. ఈయన వేదవ్యాసుడు ఎందుకంటే వేదాలను విభాగించాడు కనుక. ఆయనే ద్వైపాయనుడు. ద్వైపాయనం అనేటువంటి హ్రదంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు అనే పేరుంది. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కృష్ణద్వైపాయనుడు అంటారు, నల్లంగా ఉంటాడు కాబట్టి. అలాగనే సత్యవతి కుమారుడు కనుక సాత్యవతేయుడు అంటారు, పరాశరుడు కుమారుడు కనుక పరాశరుడు అంటారు. ఇలా రకరకాలైనటువంటి పేర్లతో పిలిచిన ఈ వ్యాసుడు, వేదవ్యాసుడు అనేటువంటి పేర్లే ఆయనకి స్థిరపడిపోయి అందరికీ బాగా పరిచయంగా ఉన్నటువంటి పేర్లు. ఈ ప్రకారంగా 4 రకాలైనటువంటి వేదాలు మనకిస్తే మళ్ళీ ప్రతి వేదంలో కూడా 4 భాగాలు. ఈ ప్రతి వేదంలో 4 భాగాలు ఎందుకనంటే ఒక సామాన్యమైనటువంటి మానవుడు ఉన్నతమైనటువంటి స్థితికి చేరటానికి, అంటే మోక్ష స్థితికి చేరటానికి కావలసినటువంటి విషయాలు మళ్ళీ ఇక్కడ విభాగం చేశారు. అవే సంహిత, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తు. అందుకని ఉపనిషత్తు చివరిలో ఉంది కాబట్టి వీటిని శృతి శిరస్సులు అని మనకి ఇక్కడ చెప్పటం జరిగింది. అయితే ఈ వేదాలు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వాడికి కూడా పరమ ప్రమాణమైనటువంటివి. ఇది ఎంత ప్రమాణం అనంటే సామాన్యంగా ఈ లోకంలో వేదాలు తెలిసినటువంటి వాళ్ళు బహు అరుదుగా ఉంటారు. సరే, వేదాలు తెలియకపోయినా వేదాలకు సంబంధించినటువంటి విషయాలు తెలిసినటువంటి వాళ్ళు కూడా అరుదుగానే ఉంటారు. ఎవరైనా ఈ లోకంలో వేదాలకు సంబంధించినటువంటి విషయం ఎవరైనా తెలుసుకున్నారంటే వాళ్ళ జన్మ సార్థకమైనట్టే. ఎందుకనంటే జన్మ సార్థకం చేసుకోవడానికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి విషయాలు వేదాల్లోనే ఉన్నాయి. అందుకని ఈ వేదాలని పరమ ప్రమాణంగా భావించాలి. ఈ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళు అనేటువంటి భావన లేకుండా సర్వ మతాలకి, సర్వకాలాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, సమస్తమైనటువంటి మానవాళికి నిజంగా ఈ వేదాలు అనేటువంటివి పరమ ప్రమాణం. మిగిలిన వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మనం మాత్రం, అంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ వేదాలని పరమ ప్రమాణంగా భావించాలి. ఇవి ఎంత ప్రమాణమైనటువంటివో, మానవుడికి ఎంత అవసరమైనటువంటివో, వీటి వల్ల మానవుడికి కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో వాటిని ఇప్పుడు ఈ 3వ శ్లోకంలో చెప్పబోతున్నారు ఈ సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు వారు. ఏం చెప్తున్నారో 3వ శ్లోకం చూడండి. మాతేవ పుత్రమనుబోధయతి శృతిర్హి లోకం సమస్తమపి యోజయితుం సుఖేన తస్మాత్ శ్రుతేరభిహితార్థమతింద్రితేన చిత్తేన సాధయితుమత్ర జనాయ తద్వం. మాతేవ పుత్రమనుబోధయతి శృతిర్హి లోకం సమస్తమపి యోజయితుం సుఖేన తస్మాత్ శ్రుతేరభిహితార్థమతంద్రితేన చిత్తేన సాధయితుమత్ర జనాయ తద్వం. లోకం సమస్తం అపి, లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవులు కూడా సుఖేన యోజయితం, సుఖంగా జీవించాలా అనుకుంటారు కదా. సుఖంగా జీవించడానికి, లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవులు సుఖంగా జీవించడానికి శృతి, ఈ వేదాలు. ఇక్కడ వేదాలు అంటే వేదాలకు అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు అనేటువంటి భావాన్ని మనం తీసుకోవాలి. ఈ ఉపనిషత్తులు పుత్రం మాత ఇవ, పుత్రం మాత ఇవ, బిడ్డకి, కుమారుడికి మాత ఇవ తల్లిలాగా, అంటే బిడ్డలకి తల్లి బోధించినట్లుగా
అనుబోధయతి, నిరంతరం బోధిస్తున్నది. చాలా జాగ్రత్తగా ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావాన్ని మన హృదయానికి ఎక్కించుకోవాలి. ప్రాపంచికమైన సర్వ విషయాలు మర్చిపోయి ఎక్కించుకోవాలి. వాళ్ళే అదృష్టవంతులు అవుతారు. ఎందుకనంటే ఇక్కడ ఈ పదం చూడండి, పుత్రం మాతయ్యవ. తల్లి ఎట్లయితే తన బిడ్డలకి బోధిస్తుందో ఆ ప్రకారంగా ఈ శృతి మాత తన బిడ్డలైనటువంటి మనందరికీ కూడా అలా బోధిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అనుబోధయతి, బోధయతి కాకుండా అనుబోధయతి అని అంటే నిరంతరం బోధిస్తుంది. అంటే ఒకసారి వినకపోయినా మళ్ళీ చెప్తుంటుంది, మళ్ళీ వినకపోయినా మళ్ళీ చెప్తూ ఉంటుంది. సామాన్యంగా లౌకికమైనటువంటి విషయాలు కనుకైతే ఒకసారి చెప్పిన తర్వాత రెండోసారి చెప్పబోతే ఆపోయే నీ సోది, పొద్దున్న నుంచి చెప్తానే ఉన్నావు కదా, విన్నాం కదా, మళ్ళీ ఇంకా ఎందుకు అనైనా అంటారు. లేకపోతే అబ్బా నేనేంత పిచ్చోడిని అనుకున్నావేంది, నువ్వు ఒక్కసారి చెబితే చాలు నేను అన్నీ అర్థం చేసుకుంటా అని అంటారు. అంటే రెండోసారి చెప్పనీరు. కానీ ఈ వేద మంత్రాలు కానీ, ఈ వేదానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఈ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి విషయాలు కానీ, ఇవి ఏవైనా సరే, అంటే ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా సరే, ఈ జ్ఞాన విషయాలు, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు, ఈ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైనా సరే, ఎన్నిసార్లు అయినా సరే మళ్ళీ 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 చెబుతూ ఉండాల్సిందే. మళ్ళీ 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 విసుగు లేకుండా వింటూ ఉండాల్సిందే, నిరంతరము వింటూ ఉండాల్సిందే. ఎందుకనంటే ఎన్నిసార్లు విన్నా వాటిలో కొంతే ఎక్కేది, కొంతమందికి అసలు ఎక్కవు. ఎప్పుడో చెప్పంగా ఒకటి ఎక్కుద్ది, కొంతమందికి మాత్రం ఒకటే ఎక్కుద్ది, కొంతమందికి పూర్తిగా ఎక్కకుండా కాస్త ఎక్కనట్టుగా ఎక్కుద్ది. అందుకని పూర్తిగా ఎక్కాలి అని అంటే దాన్ని మళ్ళీ 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 చెప్పాలి, మళ్ళీ 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 వినాలి. అలా ఈ ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి విషయాల్ని మళ్ళీ మళ్ళీ చెప్పేటువంటి వాడే నిజమైనటువంటి గురువు, కరుణా సముద్రుడైనటువంటి గురువు. కాబట్టి అలా చెప్పాలి. అందుకోసం ఇక్కడ అనుబోధయతి అని అన్నారు. బోధయతి అని అంటే బోధించడం, అనుబోధయతి అంటే నిరంతరం బోధించడం, మళ్ళీ మళ్ళీ బోధించడం. అలా మళ్ళీ మళ్ళీ బోధిస్తున్నాయంట ఉపనిషత్తులు. తస్మాత్, అందువల్ల అన్నారు కాబట్టి ఇందువల్ల, ఎందుకని అట్లా మళ్ళీ మళ్ళీ బోధిస్తున్నాయి గనక శృతే అభిహిత అర్థం, ఉపనిషత్తులు బోధించేటువంటి ఈ హితవాక్యాల్ని, మనకి మేలు చేసే, మనకి శ్రేయస్సును కలిగించేటువంటి ఈ వాక్యాల్ని అతంద్రితేన విరామం లేకుండా, విసుగు లేకుండా, విరామం లేకుండా నిరంతరము కూడా అత్ర, ఇక్కడ అంటే ఇక్కడ అని కాదు, ఇక్కడ అంటే అర్థం ఏమిటనంటే ఈ దేహంలో ఉండగానే అని, అంటే జీవించి ఉండగానే. అత్ర, ఇత్ర, తత్ర. తత్ర అంటే అక్కడ, అత్ర అంటే ఇక్కడ, కుత్ర అంటే ఎక్కడ. కాబట్టి ఇక్కడ అత్ర అంటే ఇక్కడ అంటే ఈ దేహంలో ఉండగానే చిత్తేన సాధయితం, మనస్సు ద్వారా సాధించటానికి. చిత్తేన సాధయితం, మనసు ద్వారా సాధించాలి. అంటే ఈ విన్న తర్వాత చేయాల్సింది ఏమిటంటే మనసు ద్వారా సాధన చేయాలి. అందుకని అలా సాధించడానికి జనాహ, ఓ జనులారా, యతధ్వం, ప్రయత్నించండి. సూచన కాదు, మనకి కావాల్సినటువంటి, మనకి ఏదైతే కావాలనో దాన్ని చెప్పి, నొక్కి చెప్పి, ఇదిగో ఇలా చెయ్యండి అని మనకి ఆదేశం ఇస్తుంది. కాబట్టి లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మానవులు కూడా సుఖాన్ని పొందటం కోసమని, ఆనందాన్ని పొందటం కోసమని, శాశ్వత ఆనందాన్ని, దుఃఖం లేనటువంటి ఆనందాన్ని పొందటం కోసమని తల్లి ఎట్లా అయితే బిడ్డలకి బోధిస్తూ ఉంటుందో, విసుగు చెందకుండా, కోప్పడకుండా, ఎంతో సహనంతో మళ్ళీ 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 బోధిస్తూ ఉంటుందో, ఆ విధంగా నిరంతరము కూడా ఈ ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి మనకి. అంటే ఈ ఉపనిషత్తులన్నీ కూడా తల్లితో సమానం. అందుకనే దీన్ని శృతి మాత అన్నారు, దీన్ని మాత అనే అన్నారు, తల్లి అనే అన్నారు. కాబట్టి శృతి మాత. అందువల్ల ఈ తల్లి చెప్పినటువంటి మాటలు మన యొక్క క్షేమం కోసమే గనక మనం ఎట్లయితే పాటిస్తామో, ఈ శృతి మాత చెప్పినటువంటి విషయాలు కూడా మన యొక్క శ్రేయస్సు కోసం,
మన యొక్క శాశ్వత ఆనందం కోసం, మన యొక్క మోక్షం కోసం గనక వాటిని మనం చక్కగా ఆలకించాలి. ఆ హితవాక్యాల్ని నిరంతరము కూడా జీవించి ఉన్నప్పుడు, అంటే ఈ దేహంలో ఉన్నప్పుడే మనసు ద్వారా సాధించడానికి ఓ జనులారా ప్రయత్నించండి అంటున్నారు. ఏమండి, ఈ దేహంలో ఉన్నప్పుడే కాకపోతే మరొక దేహంలో ఉన్నప్పుడు నేను వినకూడదా? వినొచ్చు, మళ్ళీ కనుక నీకు మానవ జన్మ వస్తే. ఎందుకంటే 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి. దాంట్లో 83,99,999 తప్పించుకొని రావద్దు. అది వచ్చి ఒకవేళ మానవ జన్మ వచ్చిందనుకో, ఆ వచ్చినా ఏదో ఇప్పుడు బుద్ధిని ఉపయోగించుకోలేదు కాబట్టి మళ్ళీ బుద్ధిహీనుడిగా జన్మిస్తే మరి అప్పుడేం వింటావు? పోనీ నీకు సరైనటువంటి గురువు కనుక లభించకపోతే అప్పుడే వింటావు? అసలు ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల్లో మునిగిపోయి ఇదే నాకు సర్వస్వం అనుకొని అలా అందులో కనుక మునిగిపోతే అప్పుడు ఎట్లా వింటావు? కనుక అన్ని రకాల అవకాశం వచ్చినటువంటి జన్మ రావాలి కదా. మరి అటువంటి జన్మ కనుక వస్తే అప్పుడు వినొచ్చు. అప్పుడు వింటావో లేదో, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? అప్పుడెప్పుడో వస్తుందని చెప్పి ఇప్పుడున్నటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవటం ఎంత మూర్ఖత్వం అవుద్ది. ఎన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి జన్మ మనకు వచ్చింది ఇప్పుడు. ఎందుకనంటే ఈ మార్గంలో ప్రవేశించడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. కారణం ఏంటంటే ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే శతకోటి జన్మ పుణ్యై వినా లభ్యతే. శతకోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ మార్గంలో ప్రవేశించడం జరగదు. సరే, ఈ మార్గంలో ప్రవేశించిన తర్వాత కాస్త మనం ముందుకు అడుగు వేయాలి అని అంటే ఇప్పుడు మన కృషి కావాలి, మన ప్రయత్నం కావాలి, వచ్చేటువంటి ఆటంకాలని ఎదుర్కోవాలి. అలా ఎదుర్కొని ముందుకు పోవాలి. పోగలుగుతున్నావా? ఎంతవరకు ఎదుర్కోగలుగుతున్నావు? ఎంతవరకు పరిస్థితులకు లొంగిపోతా ఉన్నావు? ఎంత మనం పురుషార్థం చేస్తున్నాం? ఎంత ప్రయత్నం చేస్తున్నాం? ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మరి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే మనం వినియోగించుకోకపోతే మళ్ళీ ఎలాంటి అవకాశాలు వస్తాయో తెలియని దానికి మనం ఎందుకు ఎదురు చూడాలి? అందుకని ఇక్కడే ఈ జీవితం ఉండగానే ఓ మానవులారా, ఓ జనులారా ప్రయత్నించండి. మనసు తెచ్చేత దీన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి అని ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో చెప్పినటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి ఉపనిషత్తుల వల్ల ప్రయోజనం ఏమిటి? ఏమిటి ప్రయోజనం? లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సుఖంగా ఆనందంగా జీవించటమే ఉపనిషత్తుల వల్ల ప్రయోజనం. లోకంలో ఉన్నటువంటి మానవులందరూ సుఖంగా ఆనందంగా దుఃఖరహితమైనటువంటి ఆనందంగా జీవించటానికి మార్గం చూపించేటువంటి ఉపనిషత్తులు. మరి ఈ ఉపనిషత్తులు మనకి ఎలా బోధిస్తున్నాయి? ఇక్కడ చెప్పారు, తల్లి బిడ్డలకు బోధించినట్టుగా బోధిస్తున్నాయి, నిరంతరం బోధిస్తున్నాయి. మనం విన్నా వినకపోయినా వినిపించుకోకపోయినా ఎలాగో అలాగా మనకి ఎలాగో వినిపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి అందువల్ల మనం ఏం చేయాలంటే తల్లి మాటలు మనం ఎట్లా అయితే వింటామో, విని మన జీవితాన్ని సరి చేసుకుంటామో, అలాగే ఈ ఉపనిషత్తు వాక్యాల్ని కూడా, ఈ ఉపనిషత్తు బోధించేటువంటి హితోపదేశాలని కూడా మనం చాలా జాగ్రత్తగా స్వీకరించి శిరసావహించి జీవితంలో వాటిని ఆచరించడానికి మనం ప్రయత్నించాలి. ఇదే ఈ శ్లోకం ద్వారా మనకి చెబుతున్నటువంటి విషయం. కాబట్టి ఉపనిషత్తులు అనేటువంటివి మానవ జీవితానికి ఎంత పరమ ప్రమాణమైనటువంటివి, ఏ ప్రకారంగా వాటి యొక్క హితోక్తుల్ని, హితబోధల్ని, మన యొక్క శ్రేయస్సు కోసం చెప్పినటువంటి విషయాల్ని ఎంత జాగ్రత్తగా మనం వినాలి అనేటువంటి విషయాన్ని నొక్కి చెబుతూ ఉన్నది ఈ శ్లోకం. ఈ శ్లోకం వరకు మొత్తం ఇప్పుడు వచ్చినటువంటి 3 శ్లోకాలు కూడా ఈ గ్రంథానికి ఉపోద్ఘాతం లాంటి. ఇంకా తర్వాత అసలు వ్యవహారం ప్రారంభమవుద్ది. అందువల్ల ఈ ఉపోద్ఘాతంలోనే మనకి చెప్పదలుచుకున్నటువంటి విషయం చెప్పేశారు చాలా చక్కగా. అందుకని జాగ్రత్తగా మనం దీన్ని గ్రహించాలి. ఒక్క మాట తల్లి తన బిడ్డలకి చెప్తున్నట్టుగా చెబుతున్నది అని అంటే, తల్లి ఎప్పుడైనా తన బిడ్డలు చెడిపోవాలని కోరుకుంటుందా? వాళ్ళు బాగుపడాలని కోరుకుంటుంది. వాళ్ళు తల్లిని మీద గౌరవం లేకపోయినా తల్లికి మాత్రం వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. కనుక ఇప్పుడు మనం ఉపనిషత్తుల గురించి పట్టించుకోకపోయినా, ఉపనిషత్తులు అండి ఓ అప్పో నాకు తెలుసులే అని అనేవాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు. అందుకని
అలా మనం పట్టించుకోకపోయినా ఆ ఉపనిషత్తులు మాత్రం తల్లిలాగా మనకి బోధిస్తూనే ఉంటాయి. కాబట్టి వాటిని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. సమస్త మానవాళి నిరతిశయమైనటువంటి ఆనందంలో ఉండటానికి, అఖండమైనటువంటి ఆనందాన్ని పొందటానికి, దుఃఖరహితమైనటువంటి ఆనందాన్ని పొందటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనకి ఈ శృతులు నిరంతరం అందిస్తున్నాయి. శృతులు అని అంటే వేదాలు. ఇక్కడ వేదాలంటే శృతి శిరస్సులు, అంటే వేదాలకు అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు. భగవంతుడు మానవుల్ని సృష్టించే ముందే వాళ్ళు తరించడానికి వీలుగా ఈ వేదాలను కూడా సృష్టించాడు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఈ మానవుల్ని సృష్టించడం చేస్తున్నాడో ఆ మానవుల సృష్టితో పాటుగా వీళ్ళు తరించడానికి కావలసినటువంటి ఈ వేదాలని కూడా అందించాడు. ఇల్లు కట్టుకునేవాడు 3 పక్కల గోడన్నా ఒక వాకిలి మాత్రం పెట్టుకుంటాడు. అలా వాకిలి కనుక పెట్టుకోకుండా ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, 4 పక్కల గోడ కట్టుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? సమాధి అవుద్ది. అందుకని ఏం చేస్తాడు? లోపలికి రావడానికి కానీ బయటికి పోవటానికి కానీ ఆ ద్వారం పెట్టుకుంటాడు. అదే ప్రకారంగా ఈ లోకంలోకి వచ్చినటువంటి సమస్తమైనటువంటి మానవులు ఇందులోనే ఇరుక్కుపోయి ఇందులోనే జనన మరణ చక్రంలో ఇరుక్కోకుండా వీళ్ళు తరించిపోవటానికి వీలుగా అదిగో ఆ వాకిలి పెట్టారు. ఏమిటా వాకిలి అని అంటే ఈ శృతులు అనేటువంటివి. అంటే ఈ శృతుల ద్వారా నువ్వు తరించవచ్చు అని చెప్పటం కోసం ఇదిగో మానవ సృష్టితో పాటు వీటిని కూడా సృష్టించాడు. అందుకనే బ్రహ్మదేవుడికి 4 తలకాయలంట. ఊరికినే అట్ట సూచనప్రాయంగా చెబుతారు. అంటే 4 తలకాయలు 4 వేదాలు అని. కాబట్టి ఈ శృతులు ఏవైతే ఉన్నాయో అవి మనకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాయి. ఆ జ్ఞానమే వేద విజ్ఞానం, అవే శృతులు. భగవంతుని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు 4 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 4 రకాలైనటువంటి వాళ్ళకి ఇదిగో ఇక్కడ శృతుల్లో చెప్పబడుతున్నటువంటి విషయం అదిగో వాళ్ళకి కావాల్సినటువంటి ఉన్నాయి. ఒక రకమైనటువంటి వాళ్ళు ఎవరంటే భగవంతుడంటే ఎవరో తెలియదు, భగవంతుడి గురించి పట్టించుకునే ఓపిక తీరిక మాకు లేదండి, మీకంటే బాగా డబ్బులున్నాయి కాబట్టి బాగా పెద్దలు సంపాదించి ఇచ్చారు కాబట్టి మీరు కాస్త భగవంతుడిని కూర్చోవచ్చు, మాకట్లా కుదరదండి, ఎల్లప్పుడూ పని చేసుకుంటా ఉండాలా, సంపాదించుకోవాలా, తినాలా, కాబట్టి మాకు దేవుడు లేడు గీవుడు లేడు, మాకెంతసేపటికి మా పొట్టే మా పనే మా వ్యవహారమే అని అనుకునేటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అంటే కేవలం లౌకిక ప్రపంచానికి మాత్రమే అతుక్కుపోయినటువంటి సామాన్యుల కోసం ఈ వేదాల్లో మొట్టమొదటి సంహిత అనేటువంటి మంత్రభాగాన్ని, సంహితనే మంత్రభాగం అంటారు, ఈ మంత్రభాగాన్ని అందించడం జరిగింది. ఎందుకయ్యానంటే అస్సలు భగవంతుని గురించి పట్టించుకునేటువంటి వాడు కూడా ఎప్పుడన్నా నీకు తీరిక చిక్కినప్పుడు, ఏదో స్నానం చేసేటప్పుడు, కూని రాగాలు తీసేటప్పుడు, ఎప్పుడో కాస్త రాత్రి పడుకునేటప్పుడు, పొద్దున్నే లేచినప్పుడు ఒక్కసారి ఇదిగోనయ్యా ఒక్కసారి ఇలా ఈ మంత్రాన్ని అలా చదువు అని అదిగో మనకి మంత్ర భాగాన్ని సంహితా భాగాన్ని అందించారు. ఇక రెండవ రకమైనటువంటి వాళ్ళు భగవంతుడు ఉన్నాడని నమ్మి, వీళ్ళు భగవంతుడు ఉన్నాడని నమ్మినటువంటి వాళ్ళే అయినప్పటికీ ప్రాపంచిక సుఖభోగాల కోసం ప్రాకులాడేటువంటి వాళ్ళు. భగవంతుడు ఉంటే ఉండేయండి, ఏదన్నా ఆయన కనుక నాకు ఏదైనా లాభం కలిగిస్తే ఒకసారి ఆయన నమస్కారం పెడతా, కాబట్టి ఆయన ఉంటే ఉండొచ్చు కాక, కానీ నాకు ప్రధానం ఏంటంటే ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులు, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు, ఈ ధనం, ఈ సంపదలు, ఈ భోగాలు, ఇవి నాకు కావాలి. వీటిని ఇస్తానంటే పర్వాలేదు, భగవంతుడు ఇస్తానంటే ఇవ్వమనండి, ఒకసారి నేను థ్యాంక్స్ చెప్తాను ఆయనకి. కాబట్టి నాకు కావాల్సింది ఇది అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ బ్రాహ్మణాలు అనేటువంటి కర్మకాండ భాగాన్ని అందించడం జరిగింది. ఎందుకని? అయ్యా నీకేదో కావాలంటున్నావు కదా, నీ కోరిక తీరాలంటే ఈ పూజ చేసుకో, నీ కోరిక తీరాలంటే ఈ దేవుణ్ణి ప్రార్థించు, నీ కోరిక కనుక తీరాలంటే ఇదిగో ఈ యజ్ఞం చేయి, నీ కోరిక తీరాలంటే ఈ వ్రతం చేసుకో, నీ కష్టాలు కనుక పోవాలంటే ఇదిగో ఈ నోములు నోసుకో అని చెప్పి ఈ వ్రతాలు, నోములు, పూజలు, యజ్ఞాలు, యాగాలు వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పినటువంటిది బ్రాహ్మణాలు. ఇక మూడో రకం వాళ్ళు ప్రాపంచిక విషయాలు,
ఉంటే ఉండవచ్చుగాక, కానీ వాటికంటే మాకు భగవంతుడే ప్రధానం అని అనుకున్నటువంటి వాళ్ళకి, ప్రాపంచిక విషయాలు అవసరమే అయినప్పటికీ కూడా వాటికన్నా మాకు భగవంతుడు ప్రధానం అని అనుకున్నటువంటి వాళ్ళకి ఆరణ్యకాలు అనేటువంటి భాగం. ఈ ఆరణ్యకాల్లో ఏముందంటే ఉపాసన పద్ధతులు ఉన్నాయి. ఉపాసన అంటే ఉపాసన, సమీపంగా కూర్చోవటం, అంటే భగవంతుడికి సమీపంగా ఉంటాం. ఎంత సమీపంగా ఉండాలి? ఎంతన్నా భగవంతుడికి దూరం ఉన్నట్టు ఉంటుంది. ఎదురుగా పటం పెట్టుకుంటే పటానికి నీకు దూరం ఉంటుంది కదా, అందుకని ఆ దూరం లేకుండా ఇంకా సమీపం అవ్వాలి. అందుకని భగవంతుడిని లోపల హృదయంలో ప్రతిష్ఠించుకొని ఉన్నాడు ఎట్లాగూ. కాబట్టి ఆ భగవంతుడిని నువ్వు ఉపాసన చేయటం, ఉపాసించటం అంటే మంత్రాల ద్వారా అలా ఉపాసిస్తూ ఉంటే దాన్ని ఆరణ్యకాల్లో చెప్పటం జరిగింది. ఇక 4వ రకమైనటువంటి వాళ్ళు పరిపక్వమైనటువంటి సాధకులైనటువంటి వాళ్ళు, లోకంలో అరుదుగా ఏదో కొద్దిమంది, ఏదో వేళ్ల మీద లెక్క పెట్టినట్టుగా ఉండేటువంటి కొద్దిమంది ఉంటారు. అదిగో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పరమాత్మతో ఐక్యత తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు, సుఖాలు, భోగాలు వీటన్నిటితో నాకు పని లేదు, ఉంటే ఉండండి, పోతే పోనీయండి, అవన్నీ నాకు అక్కర్లా, వచ్చేవి వస్తాయి, పోయేవి పోతాయి, ఉన్నా లేకపోయినా నాకు సమానమే, ఒకటే, నాకు సమభావం ఉంది అని కేవలం పరమాత్మతో ఐక్యత మాత్రం నేను సాధించాలా, అదే ఈ జీవితంలో ముఖ్యమైనటువంటి విషయం అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదిగో అటువంటి వాళ్ళ కోసం ఈ ఉపనిషత్తులు అనేటువంటి జ్ఞానకాండని శృతులు, వేదాలు మనకు అందిస్తూ ఉన్నాయి. అంటే వేదాలు లోకంలో ఉన్నటువంటి రకరకాల మానవులకి వాళ్ళకి తగినటువంటి మార్గాల్ని, ఉపాయాల్ని అందిస్తూ ఉన్నది ఈ వేదం. ఈ 4వ భాగమైనటువంటి ఉపనిషత్తులనే శృతి శిరస్సులని నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని అనుభవంగా మలుచుకున్నటువంటి వాళ్ళకే మోక్షం. అలా సకల మానవులకి కూడా శాశ్వత ఆనందప్రదమైనటువంటి ఈ మోక్షాన్ని అందించడం కోసమే ఈ శృతులు ఆక్రోశించి చెబుతూ ఉన్నాయి. ఎలా ఆక్రోశించి చెబుతున్నాయి? బాగా ఆక్రోశించి చెబుతున్నాయి. ఎందుకంటే ఆక్రోశించి చెప్పటం ఊరికినే చెబితే సరిపోద్ది కదా, ఊరికినే చెబితే సరిపోదు, మనకు ఎక్కాలి కదా. ఇప్పుడు సామాన్యంగా ఇంట్లో ఎవరన్నా లోపల గదిలో ఉన్నారనుకోండి, మనం పిలిస్తే వాళ్ళు మామూలుగా వస్తారు. కానీ వాళ్ళు నిద్రపోతున్నారనుకోండి, మామూలుగా పిలిస్తే వస్తారా? ఒకరు గట్టిగా కేకేయాలి. సరే, కుంభకర్ణుడు నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, పనుకోవటంతో కుంభకర్ణుడు నిద్రయ్యాక ఇక వాళ్ళు తెలియదు. మరి అటువంటి వాళ్ళకండి నువ్వు ఎన్ని కేకలేసిన లాభం లేదు, ఎందుకంటే వాళ్ళకి కొట్టాలి, తట్టి లేపాలి. కుంభకర్ణుడిని లేపడానికి ఏం చేశారు? ఏదో ఆ చెవు దగ్గరికి వచ్చేసి పీకలు ఊదారు, ఆహా ఏం లేవలా. సరే, చిన్న చిన్న సోలాలు తీసుకొని పొడిచారు, ఆహా లేవలా. ఏనుగులు తీసుకొచ్చి తొక్కిచ్చారు, ఆహా కదల్లా. ఇంక ఎన్నో రకరకాల డప్పులు వాయించారు, ఇంకెన్నో చేశారు. ఇవన్నీ చేస్తే ఒక్కరు అట్ట కదిలి మళ్ళీ గురక పెట్టాడు. మరి అలాంటి వాళ్ళు ఉంటే ఎట్లా? అందుకని కాస్త తోలు మందంగా ఉంటే ఇలాంటి మామూలుగా చెప్తే వినపడదు. అందుకని ఈ శృతి శిరస్సులు, ఈ ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే ఆక్రోశించి చెబుతున్నాయి అన్నారు. ఆ ఆక్రోశించి చెప్పటం ఎట్లా చెబుతున్నాయో ఇదిగో ఈ శ్లోకంలో చెప్పారు. ఎలా అంటే ఒక తల్లి తన దారి తప్పినటువంటి కుమారుణ్ణి దగ్గరికి చేరదీసి బుజ్జగించి ఎంతో వాత్సల్యంతో ఆ బిడ్డ బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో వాడికి మేలు కలిగేటట్లుగా వాడికి హితాన్ని ఉపదేశిస్తూ ఉంటుంది. అయ్యా, నువ్వు నడుస్తున్నటువంటి మార్గం మంచిది కాదు, దీనివల్ల ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కనుక ఇకనైనా సరే ఇదిగో ఈ మార్గంలో పోకుండా ఇదిగో ఈ మంచి మార్గంలో నడువయ్యా అని మెత్తగా చెబుతుంది. అతడు విన్నా వినిపించుకోకపోయినా విసుగు చెందకుండా మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటుంది. అయినా అతడు వినిపించుకోకపోతే విసుక్కొని కేకలు వేస్తుంది. అప్పటికీ ఊరుకోదు. వాడు కనుక వినకపోతే అలా ఊరుకోకుండా మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ ఒక మార్గం అనమాట, కన్నీళ్ళు పెట్టుకుంటుంది, ఏడుస్తుంది. నీ మూలాన్ని నాకు ఇట్లా అయిపోయింది, నా కర్మ ఇట్లా అయిపోయింది, చూడు అందరి పిల్లలు ఎంత బాగున్నారు, నువ్వు ఇట్లా ఉన్నావు, నన్ను అందరూ ఎట్లా మాట్లాడుతున్నారు అని పాపం కన్నీళ్ళు పెట్టుకొని చెప్పుద్ది. జాలి కొలిపే విధంగా మాట్లాడుద్ది. అప్పటికైనా వింటాడేమని. సరే, వాడు తోలుమందవాడు కనుకైతే అప్పటికీ వినడు.
వినకపోతే అప్పుడు ఆక్రోశించి చెబుతుంది. తల్లి మాట వినకుండా చెడిపోయినటువంటి వాళ్ళని ఉదాహరణగా చూపిస్తుంది. అదిగో వాళ్ళ ఇంట్లో ఉన్నాడు చూసావు ఒకడు, అదిగో వాడి మాదిరిగానే అవుతావు నువ్వు కూడా, చివరికి ఏమైంది వాడు జైలుకు పోయాడు, ఆ కర్మ పట్టుద్ది అని ఇలా ఎవరినో ఉదాహరణ తీసుకొచ్చి అలాగే చెప్పుద్ది, ఆక్రోశించి చెప్పుద్ది, బాధపడుతుంది. ఇదంతా దేనికనంటే తన మేలు కోసమా? కాదు, తన బిడ్డల యొక్క మేలు కోసం, వాళ్ళ యొక్క సుఖ సంతోషాల కోసం. ఆ బిడ్డలు తనకి మళ్ళీ ఉపయోగపడకపోయినా, తనని మళ్ళీ గౌరవంగా చూచినా చూడకపోయినా, తాను మాత్రం ఆ బిడ్డల యొక్క శ్రేయస్సును మాత్రమే కాంక్షిస్తూ ఉంటుంది. అలాగే ఈ శృతి మాత కూడా, ఈ ఉపనిషత్తులు కూడా, ఉపనిషత్తులు అంటే ఏమిటనుకుంటున్నామో అదిగో ఇప్పుడు చెప్తున్నాం. శృతి మాత, ఈ ఉపనిషత్తులన్నీ మనకి తల్లి లాంటివి. అదిగో అటువంటివి తన బిడ్డలైనటువంటి ఈ సమస్తమైనటువంటి మానవుల యొక్క సుఖం కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం, వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం మంచి మార్గాన్ని, ఉపాయాన్ని మళ్ళీ 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 విసుగు లేకుండా తెలియజేస్తూనే ఉంటుంది. అంతేకాదు, శృతులు బాగా పరిపక్వత చెందినటువంటి ఏ కొద్ది మంది సాధకుల కోసం మాత్రమే అని అనుకోవద్దు. ఇది సమస్త మానవాళి యొక్క బాగు కోసం, సుఖ సంతోషాల కోసం, శ్రేయస్సు కోసం ఆక్రోశించి చెబుతున్నాయి అని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అందుకే సంహిత, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తు అని 4 భాగాలు ఉన్నాయి. అందువల్ల ఎవరో ఏ కొద్ది మందికో కాదు, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడికి, అందరికీ, సర్వమానవాళికి ఉపయోగపడేటట్టుగా ఈ ఉపనిషత్తులు తల్లిలాగా చెప్పటం జరిగింది. తల్లికి తన బిడ్డల్లో ఏ ఒక్కడు దారి తప్పినా ఆమెకు బాధగానే ఉంటుంది, ఆవేదనగానే ఉంటుంది. బిడ్డలందరూ కూడా బాగుపడాలని ఆమె ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది. ఒకవేళ 4 పిల్లల్లో 3 కనుక బాగుండి 1 కనుక బాగలేకపోతే ఆ తల్లి మనసు ఎప్పుడు కూడా వాడినే తలుచుకుంటూ ఉంటుంది. అదేమిటి, బాగా ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ తల్లిని ఎంతో గౌరవించేటువంటి వాళ్ళు, మరి అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా అసలు చెడు తిరుగులు తిరిగేటువంటి వాడు, చెప్పిన మాట వినకుండా ఉన్నటువంటి వాడు వీడెందుకంటే పట్టించుకుంటుందంటే, వాళ్ళు ఎట్లాగో బాగానే ఉన్నారు కాబట్టి వాళ్ళని గురించి నేను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు, అయ్యో వీడు చెడిపోతున్నాడే, వీడు ఎట్లా బాగుపడతాడా, ఏదో కొద్దిగానన్నా బాగుపడి మంచి మార్గంలో నడిస్తే బాగుంటుంది అని ఆ ఆరాటంతో ఆ బిడ్డను మాత్రమే తలుచుకుంటూ ఉంటుంది. ఆ బిడ్డ బాగుపడాలని నిరంతరం కోరుకుంటూ ఉంటుంది. అలాగే శృతిమాత కూడా సమస్తమైనటువంటి మానవాళిని ఉన్నతమైనటువంటి మార్గంలో నడపాలని, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని, వారికి కావలసినటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందుకునేటట్టుగా చేయాలని. ఎందుకంటే అందించడం కుదరదు, అందుకునేటట్టుగా చేయటమే. అది అలాంటి వాత్సల్యంతో శృతిమాత కూడా ఈ లోకంలో ఏ ఒక్కరు చెడిపోయినా సహించదు. తనని పట్టించుకునేటువంటి వాళ్ళని కూడా బాగు చేయాలనేటువంటి తపనతో ఉంటుంది ఈ శృతిమాత. అంటే తనని పట్టించుకోవాలంటే అసలు ఈ వేదాలు, ఉపనిషత్తులు, ఈ గ్రంథాలు ఇవన్నీ నాకు తెలియదు అనేటువంటి వాళ్ళని కూడా ఎలా బాగు చేయాలా అనేటువంటి ఆలోచనే ఈ శృతికి. ఎందుకనంటే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, మనకి ఈ మధ్య టీవీల్లో కూడా అప్పుడప్పుడు క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. వేస్తూ ఉంటే లక్ష్మణుడి భార్య పేరు ఏందండి అన్నాం అనుకో, మాకు తెలియదండి. అంటే ధర్మరాజు తమ్ముళ్ళ పేర్లు చెప్పన్నాం అనుకో, మాకు తెలియదండి. మహాభారతాన్ని ఎవరు రాశారు అని అంటే ఏమో, అంటే ఇలాంటివి కూడా తెలియవనంటే ఎవరన్నమాట వాళ్ళు? అంటే వీటితోటి వాళ్ళకి పని లేదు, వాళ్ళకి కావాల్సిందంటే సినిమాలు, సినిమా యాక్టర్లు, వీటి సంగతే కానీ వీటితోటి అవసరం లేదు. అలాంటి వాళ్ళను కూడా ఎలాగైనా బాగు చేయాలని ఇదిగో ఈ మహాత్ములైనటువంటి వాళ్ళు ఆ శృతుల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రింది స్థాయికి తీసుకొచ్చి మనకు అందించారు. అదే ఇతిహాసాలు, పురాణాలు. కాబట్టి ఈ శృతి మాతకి ఎంత తపన ఉందో తెలుసుకుంటే, మరి ఆ తల్లి చేతిని మనం కనుక వదిలిపెడితే మనం ఎలాంటి వాళ్ళం అవుతామో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇక తస్మాత్ శృతే అభిహితార్థం సాధయతు యతధ్వం. అందువల్ల శృతుల యొక్క హితవాక్యాల్ని, హితోపదేశాలని తెలుసుకోవటానికి, ఆచరించడానికి
జనులంతా కూడా ప్రయత్నం చేయాలి. ఇది మనం చేయవలసినటువంటి పని. నిజమే, తల్లిలాగా చెబుతా ఉంది. మరి మనం ఏం చేయాలి? చెబితే ఇప్పుడు ఆ మాటల్ని మనం జాగ్రత్తగా వినాలి. ఆ శృతుల యొక్క హితవాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవటం కోసం, జీవితంలో ఆచరించడం కోసం మనం ప్రయత్నం చేయాలి. మన యొక్క హితం కోసం అంతగా ఆరాటపడేటువంటి శృతుల మాటల్ని మనం ఎంత బాగా వినాలి, ఎంత బాగా అర్థం చేసుకోవాలి, ఎంత చక్కగా ఆచరించాలి. కాబట్టి ఈ కారణం చేతనే మానవులందరికీ కూడా పరమ ప్రమాణమైనటువంటివి వేదాలు అని ముందుగా చెప్పడం జరిగింది. అంటే మానవుల యొక్క శ్రేయస్సు కోసం నిరంతరము పాటుపడుతూ, నిరంతరము వాళ్ళకి ఇలా తల్లిలాగా చెప్పేటువంటి ఈ శృతులు ఏవైతే ఉన్నాయో అవి మానవుడికి పరమ ప్రమాణమైనటువంటి, ఇంత పరమ ప్రమాణమైనటువంటి వేదాలు పుట్టినటువంటి భూమిలో పుట్టటం మన అదృష్టం ఎంత గొప్ప అదృష్టమో మాటల్లో వర్ణించడానికి వీల్లేదు. ఇతర దేశాల వాళ్ళంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంటారు, భారతదేశానికి వస్తూ ఉంటారు, భారతదేశంలో ఉన్నటువంటి ఈ వేదాంతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, భారతదేశంలో ఉన్నటువంటి యోగుల్ని కలుసుకుంటూ ఉంటారు, వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవటం ఎట్లాగా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. మరి భారతీయులు ఎవరైనా పోయి విదేశాల్లో ఉన్నటువంటి వేదాంతం ఏమిటో తెలుసుకుందామని ఎక్కడ అనుకుంటున్నారా? ఏదో సంపాదించుకోవడానికి అయితే పోవాలనుకుంటున్నారు కానీ వేదాంతం తెలుసుకోవడానికి కాదు. కానీ అన్ని దేశాల వాళ్ళు కూడా భారతదేశానికి వస్తారు. ఎందుకనంటే వేదాలు పుట్టినటువంటి భూమి వేద భూమి. ఇది ఈ వేదాలు పుట్టినటువంటి భూమిలో మనం కూడా పుట్టాం. ఇది మన యొక్క అదృష్టం. మనది వేద భూమి కావటం మన యొక్క అదృష్టం. మన దేశంలో పుట్టినటువంటి వేదాల్ని అనేక దేశాల వాళ్ళు తరలించుకుపోయారు. అవకాశం వచ్చినప్పుడు వాటిని అధ్యయనం చేశారు, వాటిలో విన్న విషయాల్ని గ్రహించారు. అలా గ్రహించి వాళ్ళ దేశాలను ఎంతో వృద్ధి చేసుకున్నారు. మరి ఈ దేశంలోనే పుట్టి ఈ వేదాల్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు, ఈ వేదాల్ని ఎగతాళి చేసేటువంటి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఆవేదన చెందకుండా, ఎప్పుడో ఒకప్పుడు బాధపడకుండా, ఎప్పుడో ఒకప్పుడు పశ్చాత్తాపం చెందకుండా కుదరదు. ఇంతటి గొప్పమైనటువంటి వేదాలని తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదని, అందులో ఉన్నటువంటి విషయాలు అర్థం కావని, ఇదిగో మేము చెప్తున్నాం ఈ విషయాలు వినండి, మీకేం అక్కర్లేదని, ఇదిగోనండి ఈ పూజలు చేసుకోండి వేదాల్లోనే ఉన్నాయి, ఇవి ఏమైనా చేసుకుంటే మీకు హాయిగా స్వర్గం వస్తుంది, ఇంకా మీకేం అక్కర్లేదు అని ఇలా చెప్పేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతమందో బయలుదేరారు. ఇప్పుడు ఇలా బయలుదేరతారని మరి 5000 సంవత్సరాల క్రితమే మరి శ్రీకృష్ణుడికి తెలుసో ఏమో ఆయన భగవద్గీతలో ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఈ వేదాలకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, అందుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని అందుకోకుండా ఏదో అవసరం లేనటువంటిది, ఏదో లో స్థాయిలో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం చెప్పినటువంటిది, ఇదిగో ఇది చేసుకోండి మీకు ఇంకేం అక్కర్లేదని వాళ్ళని అడుగు పైకి పోనీయకుండా ఎవరైతే చెప్తారో వాళ్ళని అవిపశ్చితులు, అవివేకులు అని భగవానుడు చెప్పాడు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాద రతాపార్థ నాణ్యదస్తీతి వాజన కామాత్మాన స్వర్గపరాహ జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి అని మనకి 2వ అధ్యాయంలోనే 42-43 శ్లోకాలుగా అక్కడ చెప్పడం జరిగింది. చక్కని మాట చెప్పారు అక్కడ. యామిమాం పుష్పితాం వాచం, పుష్పాల లాంటి మృదు మధురమైనటువంటి మాటలు చెప్తారు. అవి మాటలు మధురంగా ఉన్నాయి కదా అని చెప్పి వాటికి ఆకర్షింపబడద్దు, మీరు చెడిపోతారు అని భగవానుడే చెప్పడం జరిగింది. అంటే వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ మాత్రం తెలుసుకొని ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలు, భోగాలు, సంపదల పట్ల వ్యామోహం కలిగినటువంటి అవివేకులైనటువంటి వారు ఇదిగో ఇలా పువ్వుల వంటి మాటలు, మృదు మధురమైనటువంటి మాటలు చెబుతూ ఉంటారు. ఏమని? అయ్యా ఇదిగో మీ కోరికలు కనుక తీర్చుకోవాలంటే, స్వర్గభోగాలు కనుక మీరు అనుభవించాలనంటే ఇదిగో ఈ కర్మలు చేయండి, ఈ పూజలు చేయండి, ఈ యజ్ఞయాగాదులు చేయండి, ఈ దాన ధర్మాలు చేయండి, మాలాంటి వారిని పూజించండి,
సత్కరించండి, మీకు కావలసినటువంటి సకల సంపదలు కూడా భోగాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఎంతకంటే ఇంకా మీరు చేయాల్సిందేమీ లేదు. అదేమిటండి వేదాల్లో ఇంకేమున్నాయి? అవేమి మీకేమైనా అక్కర్లా, అవన్నీ మీకేం అక్కర్లా, అవన్నీ మీకు అర్థమయ్యాయి కాదు, మాకు బాగా అర్థమవుతాయి కానీ మీకు మాత్రం అర్థం కావు అని చెప్పి ఇంకా ఏమీ లేదని చెప్పి ఇదిగో ఇందులోనే ఉంచేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళని ఇక్కడ అవిపశ్చితులు, అవివేకులు అన్నారు. మేము చెప్పినట్టు చేస్తే చాలు, మీకు చేయాల్సినటువంటి పని లేదు, ఏ శాస్త్రాలతో పని లేదు, ఏ సాధనలతో పని లేదు అని మృదుమధురంగా చెబుతారు. మరి అలాంటి వాళ్ళని కనుక అనుసరించే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎవడో గుడ్డివాడు అంటే దారి తెలియలేదు, గుడ్డివాడికి ఎప్పుడు దారి తెలియదు, కర్రపోటు వేసుకుంటూ వెళ్తున్నాడు. బాగా రష్గా ఉన్నటువంటి బజార్ వచ్చింది, ఈ బజార్ నుంచి అటువైపు పోవాలి. మరి అటువైపు పోవాలంటే ఆ ఇట్టించి బస్సులు అట్టించి బస్సులు, ఇట్టించి బండ్లు అట్టించి బండ్లు వస్తూ ఉన్నాయి. మరి అసలే గుడ్డివాడు, అందుకని ఎట్లా అయ్యా నాకు దారి చూపించయ్యా అని ఎవరో పక్కన పోతున్నట్టుగా ఆ శబ్దం వస్తే అయ్యా బాబు నాకు కాస్త దారి చూపించండి అన్నాడు. ఓ సరే చూపిస్తాను రమ్మన్నాడు వీడు. ఇంతకీ ఏంటంటే వాడు గుడ్డివాడు. అంటే గుడ్డివాడిని పట్టుకొని ఆ రోడ్డు దాటడానికి గుడ్డివాడు ప్రయత్నం చేసినట్టుగా ఈ అవివేకులైనటువంటి వాళ్ళని పట్టుకొని వీడు చెప్పినటువంటి మాటలే నిజమని నమ్మి వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో కనుక మనం నడిస్తే ఏమవుతామంటే వాళ్ళు మనము అందరం కలిసి గోతిలో పడిపోతాం. అందుకని గుడ్డివాడిని అనుసరించేటువంటి గుడ్డివాడిలాగా ఉండవద్దు అని మనకి ఉపనిషత్తు చెప్తుంది, ముండకోపనిషత్తు చెప్తా ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఏదైనా మధురమైనటువంటి మాటలు చెప్పినా మనం వినిపించుకోకూడదు. ఈ ఉపనిషత్తులు మన కోసం మాతృ హృదయంతో చెప్పినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, ఏ హితోక్తులు, ఏ హితోపదేశాలు అయితే ఉన్నాయో వాటిని మనం చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఈ వేషధారులైనటువంటి వాళ్ళ మాటలు మాత్రం వినకూడదు. ఇదంతా కలి ప్రభావం అని చెప్పొచ్చు. ఎందుకంటే కలి ప్రభావం ఎలాంటిదో మరి ఆ మహానుభావులకు తెలుసు కనుక ముందు జరగబోయేటువంటి దాన్ని కూడా అప్పుడే చెప్పడం జరిగింది. వేద విజ్ఞానాన్ని విమర్శించేటువంటి, అపహాస్యం చేసేటువంటి, ఈ బుద్ధి లేనటువంటి పెద్దల్ని ఆశ్రయించేటువంటి అమాయకులు, లేదా తెలివిగలవారు అనుకునేటువంటి అహంకారులు, లేదా మూర్ఖులు ఎంతమందో ఈ ప్రపంచంలో ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు. అలా కనిపించబట్టే ఎంతోమంది వాళ్ళ యొక్క మోసాలు వాళ్ళు సాగించుకుంటా ఉన్నారు. కాబట్టే ఎప్పుడో 4,27,000 సంవత్సరాల తర్వాత పుట్టాల్సినటువంటి కల్కి భగవాన్ ఇప్పుడే పుట్టాడు. కల్కి భగవాన్, అమ్మా భగవాన్, కల్కి భగవాన్. మరి ఆయన అమ్మా భగవాన్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఈ కల్కి భగవానికి అమ్మా భగవాన్ కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని అనుసరించుకొని అలా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు పాపం వాళ్ళ యొక్క పరిస్థితి ఘోరాతి ఘోరంగా తయారు కావటం మాత్రం ఖాయం. కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళ పూర్వజన్మ సుకృతం బాగాలేదు, వాళ్ళు ఆ మార్గంలో పోతున్నారు అని అంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం బాగాలేక అలా పోతున్నారు అని అనుకోవటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఏది ఏమైనా సకల మానవుల యొక్క శ్రేయస్సునికి మార్గాన్ని చూపేటువంటి శృతుల యొక్క విజ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఆచరించాలి, ఆనందాన్ని పొందాలి. అలా కాకుండా శృతుల్ని కనుక అవహేళన చేస్తే ఈ ఒక్క జన్మే కాదు, అనేకమైనటువంటి జన్మలు, బుద్ధిహీనమైనటువంటి జన్మలు ఎత్తవలసినటువంటి పరిస్థితి వస్తుంది కనుక అదిగో అలాంటి పరిస్థితి రాకుండా మనం ఇప్పుడే మన బుద్ధి బాగా పనిచేస్తూ ఉన్నప్పుడే, మనకి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. ఇక ఈ సుఖాన్ని పొందటం అనేటువంటిది ఎలా అనేటువంటి విషయాన్ని మరి చెప్పబోతా ఉన్నారు. ఇంతవరకు చెప్పినటువంటి ఈ 3 శ్లోకాల యొక్క భావం, ఈ 3 శ్లోకాలు కూడా మనం ఉపోద్ఘాతం లాంటివి అని అనుకున్నాం. ప్రతి మానవుడు కూడా ఈ 3 శ్లోకాలు మనకి ఏం చెప్పినాయో ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకుంటే, ప్రతి మానవుడు కూడా సుఖ సముద్రుడు కావాలనుకుంటాడు, ఆనంద సాగరుడు కావాలనుకుంటాడు, శాశ్వతమైనటువంటి అఖండమైనటువంటి దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి ఆనందం కావాలనుకుంటాడు. అందుకోసమే మానవ జన్మ వచ్చిందని, ఈ మానవ జన్మని అందుకోసమే వినియోగించుకోవాలని, ఎందుకోసమో వచ్చి ఏదో చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మన అబ్బాయికి డబ్బులు ఇచ్చి బజార్కి వెళ్ళి అయ్యా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనక్కరమ్మన్నాం అనుకో, వాడు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి
అక్కడ ఏ లాటరీలోనో కనుక పెట్టాడు అనుకోండి, ఆ డబ్బులు కాస్త పోతాయి. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? వాడికి తన్నులే. ఎందుకని? మనం డబ్బులు ఇచ్చింది కూరగాయల కోసం అయితే వాడు లాటరీలో డబ్బులు పెట్టి ఆ డబ్బులు కాస్త పోగొట్టాడు కదా. అదే ప్రకారంగా మనల్ని ఇక్కడికి భగవంతుడు పంపించింది ఎందుకయ్యారంటే, చక్కగా మోక్షాన్ని అందుకోండి అయ్యా, కోటాను కోట్ల జన్మలు ఎత్తారు, ఈ జన్మలన్నీ వృధా చేసుకున్నారు, ఏ జన్మల్లోనో కాస్త చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఇదిగో మళ్ళీ మీకు ఇట్లాంటి జన్మ ఇస్తున్నాను, కాబట్టి ఈ మానవ జన్మని మీరు సక్రమంగా ఉపయోగించుకోండి, సార్థకం చేసుకోండి అని పంపిస్తే మనం ఏం చేస్తాం? ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఎప్పుడు మాదిరిగానే ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలు భోగాలు వ్యవహారాల కోసం మళ్ళీ ప్రాకులాడుతూ జీవితం అంతా ఇదే అని అనుకొని దానికోసమే మన జీవితాన్ని కనుక వెచ్చించినట్లయితే మనం ఎలాంటి వాళ్ళం అవుతాం? ఎందుకోసం మనం వచ్చామో అందుకోసం తప్ప మిగిలిన వాటి కోసం పనిచేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి అటువంటి శాశ్వతమైనటువంటి అఖండమైనటువంటి బ్రహ్మానందం అది మోక్ష ప్రాప్తి వల్ల లభిస్తుందని తెలుసుకొని ఆ మోక్ష ప్రాప్తికి మార్గాన్ని వెతుక్కోవాలి. మరి మోక్ష ప్రాప్తికి మార్గాన్ని చూపించేటువంటివి ఏమిటంటే ఉపనిషత్తులు అని కూడా మనం తెలుసుకున్నాం. ఈ ఉపనిషత్తులు ఎలా మనకి బోధ చేస్తున్నాయి అంటే, తల్లి బిడ్డకి హితాన్ని చెప్పినట్టుగా సమస్త మానవుల శ్రేయస్సు కోసమని ఆక్రోశించి చెబుతున్నాయని కూడా తెలుసుకున్నాం. అయితే ఆ ఉపనిషత్తులు బోధించినటువంటి జ్ఞానాన్ని, మోక్ష సిద్ధికి ఉన్నటువంటి సకల ఉపాయాలని ఎవరంతట వాళ్ళు చదివి గ్రహించి సాధించలేరు గనక ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయన్ని సేవించి పూజించి వారి ద్వారా గ్రహించి సాధనలు చేసి ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని, ఈ జనన మరణ సంసార చక్రాన్ని దాటిపోవాలని, ఈ సంసారం అనేటువంటి ఘోర విష సర్పం యొక్క విషం నుంచి మనను మనం రక్షించుకోవాలని, అలా రక్షించుకోవడానికి దైవస్వరూపుడైనటువంటి సద్గురువు యొక్క పాద పద్మముల యందలి మకరందాన్ని ఆస్వాదించాలని సాధకులు జిజ్ఞాసులు సద్గురువుని ఆరాధించి పూజించి ఆయన యొక్క బోధల్ని తెలుసుకొని మనోనాశనం ద్వారానే సమస్తమైనటువంటి దుఃఖాలు అంతం చేసుకోవచ్చునని, అటువంటి మనోనాశనం ఎప్పుడు మనకు లభిస్తుంది అని అంటే మన యథార్థ స్వరూపాన్ని, మన స్వస్థితిని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి ఆ మనోనాశనం జరుగుతుందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మన యథార్థ స్థితిని, మన యొక్క స్వస్థితిని తెలుసుకోవాలంటే మరి ఈ సృష్టి ఎలా వచ్చిందో, ఈ సృష్టిలో మన యొక్క పరిస్థితి ఏమిటో, మన యథార్థ స్థితి ఏమిటో, మన దేహం ఎట్లా వచ్చిందో, మరి మనం అనుకునేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ఎలా వచ్చిందంటే మనం ఎలా వచ్చామో ఈ దేహంలోకి, ఈ మనస్సు ఇవన్నీ ఎట్లా ఏర్పడ్డాయో, ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటో, మరి దేవుడు కాస్త జీవుడు ఎట్లా అయ్యాడో ఇక్కడ కూర్చొని, మరి ఈ జీవుడు కాస్త మళ్ళీ దేవుడు ఎట్లా కావాలనో వదిలించుకొని, తగిలించుకొని జీవుడయ్యాడు, వదిలించుకొని దేవుడు కావాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు జీవుడై ఎలా ఇరుక్కుపోయాడో వివరంగా తెలియజేయబోతూ ఈ సృష్టి సంబంధమైనటువంటి విషయాలతో సహా సమస్తమైనటువంటి విషయాల్ని ప్రారంభించబోతున్నారు. మనం రేపటి నుంచి చెప్పుకుందాం.